వెల్కమ్ టు వాల్మీకి రామాయణం ఎపిసోడ్ 53. ఈ ఎపిసోడ్లో సుగ్రీవుడు సీతమ్మను వెతకడానికి వానర సైన్యాన్ని అన్ని దిక్కులకి పంపించి 1 నెల రోజుల్లో తిరిగి రమ్మన్నాడు. కానీ ఒక్క దిక్కుకు వెళ్ళిన సైన్యం రాలేదు. అదెవరు, వారికి ఏమైందో ఈ ఎపిసోడ్లో చూద్దాం. ఇంకా అందులోకి వెళ్దామా? సీతమ్మని వెతకడం కోసం సుగ్రీవుడు తన వానర సైన్యాన్ని మొత్తాన్ని కిష్కిందకు రమ్మని 10 రోజులు సమయం ఇచ్చాడు. అలా అక్కడికి వచ్చిన వానర సైన్యం ఎంతో తెలుసా? 1,00,000 కోట్ల సైన్యం కలిపితే ఒక శంకు, అలాంటి శంకులు 1000 కలిపితే ఒక అద్భుతం, అలాంటి 10 అద్భుతాలు కలిపి ఒక మద్యం, అలాంటి 10 మద్యమాలు కలిపితే ఒక అంత్యం, 20 అంత్యములు కలిపితే ఒక సముద్రం, 30 సముద్రాలు కలిపి ఒక పరార్థం, అలాంటి పరార్థాలు కొన్ని వేలున్నాయంట అక్కడ. ఇన్ని కోట్ల వానరాల్ని సీతమ్మను వెతకమని 1 నెల రోజుల సమయం ఇచ్చి కొంతమందిని తూర్పు దిక్కుకి, మరి కొంతమందిని దక్షిణ దిక్కుకి, అలా అన్ని దిక్కులకి పంపించి చెట్లు, గుహలు, నదులు, సముద్రాలు, ఊర్లు, అడవులు ఇలా ఏ చోటు వదలకుండా సీతమ్మను వెతకమని పంపించాడు సుగ్రీవుడు. కానీ కేవలం 1 నెల రోజుల సమయం ఇచ్చాడు. కానీ హనుమ ఒక్కరిని ప్రత్యేకంగా పిలిచి, హనుమ, నీకున్న తేజస్సు, వేగము, బుద్ధి ఈ భూమండలం మీద ఎవ్వరికీ లేవు. నా ఆశలన్నీ నీ మీదే. ఎలా అయినా సీతమ్మను వెతికి తీసుకునిరా అన్నాడు సుగ్రీవుడు. ఇన్ని కోట్ల వానరాల్లో కేవలం హనుమకే ఇలా చెప్పడం విన్న రాముడికి హనుమ మీద నమ్మకం కుదిరింది. హనుమని పిలిచి, హనుమ, నువ్వు సీత దగ్గరికి వెళ్ళగానే కోతి రూపంలో ఉన్న నిన్ను చూసి నువ్వు కూడా రాక్షసుడివే అనుకుంటుంది. నువ్వెంత చెప్పినా నిన్ను నమ్మదు. కనుక ఈ ఉంగరం తీసుకుని సీతమ్మకు చూపించు అని తన ఉంగరాన్ని తీసి హనుమకిచ్చాడు రాముడు. హనుమ ఆ ఉంగరాన్ని తల మీద పెట్టుకుని సాష్టాంగ నమస్కారం చేసి బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు. సుగ్రీవుడు వానరాలన్నిటినీ బయలుదేరండి అని ఆదేశించాడు. అప్పుడు వానరులు చాలా సంతోషంగా కేకలు పెడుతూ వాళ్ళల్లో ఒకడు, ఒరేయ్, మీరందరూ ఎందుకురా, నేను ఒక్కడనే సీతమ్మను వెతికేస్తా అంటున్నాడు. ఇంకొకడు, నేను ఈ భూమంతా చీల్చేసి సీతమ్మ ఎక్కడున్నా తీసుకొచ్చేస్తా అంటున్నాడు. ఇంకొకడు, నేను ఈ పర్వతాలన్నీ కుదిపేస్తా అంటున్నాడు. ఇంకొకడు, మీరందరూ విశ్రాంతి తీసుకోండి, నేను ఒక్కడనే ఆ 10 తల పురుగుని తీసుకుని వచ్చి రాముడి పాదాల మీద పడేస్తా అంటున్నాడు. అలా అందరూ తోకలు కొట్టుకుంటూ గుద్దుకుంటూ సంతోషంగా సీతమ్మని వెతకడానికి బయలుదేరారు. రాముడు సుగ్రీవుడితో, సుగ్రీవా, ఏ దిక్కున ఏదుందో నీకు ప్రతిదీ ఎలా తెలుసు అని ఆశ్చర్యంగా అడిగాడు. అప్పుడు సుగ్రీవుడు, రామ, మా అన్న వాలి నన్ను చంపడానికి నా వెనక పడుతుంటే భయంతో అన్ని దిక్కులకి పారిపోయాను. చివరికి హనుమ వాలికున్న శాపం గురించి చెప్తే అప్పుడు ఋష్యముఖ పర్వతం మీదకి వచ్చి ఉన్నాను అన్నాడు సుగ్రీవుడు. కొంతకాలానికి సుగ్రీవుడిచ్చిన 1 నెల రోజుల గడువు పూర్తయిపోయింది. 4 దిక్కులకి వెళ్ళిన వానరాల్లో 3 దిక్కులకు వెళ్ళిన వానరాలు మాత్రమే తిరిగొచ్చాయి. వారికి ఎక్కడా సీతమ్మ జాడ కనిపించలేదు. దక్షిణ దిక్కుకు వెళ్ళిన వారు మాత్రం తిరిగి రాలేదు. ఆ దక్షిణ దిక్కుకు వెళ్ళిన వానరాలు సీతమ్మను వెతుకుతూ ఒక అడవిలోకి వెళ్ళారు. ఆ అడవిలో వారికి నీరు కానీ, ఒక చెట్టుకు పండు కానీ తినడానికి ఏదీ దొరకలేదు. ఆ అడవి ఎందుకు అలా ఉందంటే, ఆ అడవిలో ఒకప్పుడు కణ్వుడు అనే మహర్షి ఉండేవారు. ఆయనకి తపశ్శక్తి చాలా ఎక్కువ. ఆయన తపశ్శక్తికి దేవతలు కూడా భయపడేవారు. అలాంటి మహర్షి కుమారుడు ఆ అరణ్యంలోనే చనిపోయాడు. అందుకని ఆ మహర్షి బాధతో ఈ అరణ్యంలో మనుషులు కానీ, చెట్లు కానీ, జంతువులు కానీ ఏవీ ఉండవు అని శపించారు. ఇప్పుడు ఆ అడవికే చేరుకున్నారు దక్షిణ దిక్కుకు వెళ్ళిన వానరాలు. ఆ దక్షిణ దిక్కుకు చేరుకున్న వానరాల్లోనే హనుమ కూడా ఉన్నారు. తర్వాత వరకు ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. వాల్మీకి రామాయణం మొత్తం ఇలానే వినాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇతిహాస నౌ.